నమస్తే నా ఎలా ఉన్నారు అందరు బాగున్నారు అనుకుంటున్నాను. వెల్కమ్ టు అక్షరం బ్లాగ్స్. అన్న డిన్నర్ వీడియో చేసిన పంపించేసిన అయిపోయింది. కాకపోతే ఈరోజు కరెక్ట్ 5 గంటలకి మనం వెళ్ళినా టైం తెలుస్తుంది. 5 నుంచి 6 గంటల వరకు వెళ్ళిపోతున్నా. బుకింగ్ వచ్చినా రాకపోయినా అయితే ఈరోజు అయినా ఫస్ట్ బుకింగ్ మనకు వచ్చి ఉండే చెప్తున్నా కదా. అదృష్టం బాగాలేకపోతే అట్టి పంట తిన్నా ఏదైతే అంట కదా అట్లనే అయింది అనుకోండి. మనకు ఆఫీస్ పెడితే వచ్చిందన్న ఫస్ట్ బుకింగ్. అది కూడా ఎక్కడ ఇట్లా మన అత్తపూర్ వెళ్ళడానికి బ్రిడ్జ్ ఎక్కగానే బుకింగ్ వచ్చింది. అది కూడా బృందావన్ కాలనీ, భవానీ కాలనీ అది ఉందన్న. బృందావన్ కాలనీ సంథింగ్ ఉంది ఆరాంగఢ్ దగ్గర. 420 రూపాయలు చూపించండి, 26 కిలోమీటర్. బండి తిప్పలేము, రివర్స్ రాలేము అమ్మ అని చెప్పి పికప్ చేయలేదు. అట్లనే పెట్టినా అయిపోయింది. సరే ఆడికి అయిపోయిందని ఏం చేసిన డైరెక్ట్ ఏడికి వెళ్ళిపోయినా. ఇక డైరెక్ట్ నంగరోస్కి వెళ్ళిపోయినా. సెకండ్ దిగేది ఉంటుంది అక్కడ వెళ్ళిపోయినా. అక్కడ వెళ్ళిపోయిన తర్వాత ఒక బుకింగ్ వచ్చింది. కిస్మత్పూర్ ఉందన్న సంథింగ్. కిస్మత్పూర్ అంటే ఇక్కడ ఇంతకుముందు నాతో అదే అయింది. ఒకసారి కిస్మత్పూర్ అని తీసుకుంటే అది ఎక్కడ తీసుకెళ్ళింది సార్, ఓల్డ్ సిటీ లోపలికి తీసుకెళ్ళిపోయింది. అందుకే పికప్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఎందుకు డౌట్ వచ్చింది నాకు. ఫోన్ చేసి అడిగితే లేదు ఇది బహదూర్పూర్ లోపల అని చెప్పింది. అనుకున్న బహదూర్పూర్ లోపల పోయినామంటే ఇక ఫలక్నామానే ఉంటుంది. అది ఫలక్నామా అంటే ఓల్డ్ సిటీ మొత్తం తిరగాలంటే మొత్తం కాదు. ఇప్పుడు ఆ పూటదా తిరగడం ఇంపాసిబుల్ అని క్యాన్సిల్ చేసాం. ఫస్ట్ బుకింగ్ క్యాన్సిల్తోనే అయింది. మళ్ళీ సెకండ్ బుకింగ్ కూడా వచ్చిందన్న. అది ఎక్కడ నుంచి ఉండే కస్టమర్ క్యాన్సిలేషన్. ఈ అమ్మాయి ఇట్లయితే కాదురా అని కరెక్ట్ ఎక్కడ మన దొరికింది నా ఫస్ట్ బుకింగ్. నాకు సమ్ ఏరియాలో దొరికింది. మన మింట్రీ ఆఫీస్ ఉంది కదా, మన మెందిపట్నం 38 పిల్లర్ దగ్గర. మింట్రీ దగ్గర నుంచి మూసాపేట దొరికింది. పికప్ చేసుకున్న తర్వాత 200 ఎంతో చేంజ్ వచ్చింది. ఫస్ట్ డ్రాపింగ్ అయిపోయింది. సెకండ్ డ్రాపింగ్ కూడా మన గచ్చిబౌలి ఎంత వచ్చింది, గచ్చిబౌలికే వచ్చింది. 150 170 రూపీస్ చూపిస్తాం. స్క్రీన్ షాట్ చూపిస్తాం వీలైతే. అక్కడ నుంచి 230 రూపీస్ అనుకుంటా ఓలాలో వచ్చింది. వీలైతే మీకు స్క్రీన్ షాట్ పెడతాం. గచ్చిబౌలి దిగిపోయినా. ఇంకో థర్డ్ బుకింగ్ దగ్గర చూడండి అన్న, ఇవాళ పోవని నమ్మేటట్లేదు. కస్టమర్లు కొందరు అట్లనే ఉంటారు, మన డ్రైవర్లు అన్నారు కూడా కొందరు అట్లనే ఉంటారు. వాళ్ళదేమీ తప్పలేదు, కానీ మన జాగ్రత్త మనం ఉండాలన్న. మన తప్ప ఇది ఫస్ట్ ఆఫ్ ఆల్ నా తప్ప అనుకోండి. నేను చెక్ చేసుకో గుడ్డిగా నమ్మేసిన. ఏమైందంటే డ్రాపింగ్ అయిపోయిన తర్వాత ఇక్కడ నుంచి ఉండే డిలైట్ నుంచి అక్కడ పక్కన కాలనీ ఉంది ఒకటి. ఎక్కిన తర్వాత ఎక్కిన నుంచి ఫోన్ మాట్లాడుతూనే ఉన్నాడు. నేను ఇక పట్టించుకోలేదు అంత. ఇక మాట్లాడుతూ ఉంటాను. కానీ దిగిన తర్వాత నా ఫోన్పే అని చెప్పిండు. స్కానర్ చూపించాను, స్కానర్ చేసిండు. పేమెంట్ ఆయన దాంట్లో ఓకే అని వచ్చింది. నేను దీంట్లో చూసుకోలేదు, ఎందుకంటే అయిపోయింది కదా అని. చాలా రేర్ అన్న ఇట్లాంటి కేసులు రేది. నేను అనుకున్నా అయిపోయిందేమో అనుకున్నా. ఏమో నాకు డౌట్ ఎందుకు వచ్చింది, పెట్రోల్ ఒప్పియాలని డౌట్ వచ్చింది. పెట్రోల్ ఒప్పిద్దామని మొత్తం చెక్ చేసిన ట్రాన్సాక్షన్ ఇవ్వాలి ఏమేమైనాయి, కనీసం ఒక 500 ఇప్పిద్దామని చెప్పి చూస్తే ఆ 350 రూపాయలు కనిపిస్తలేదు. ఏంద్రా అబ్బా ఇక్కడ కట్ అయింది అసలు అని చూస్తే అసలు లేదు పేమెంటే రాదు. అది నాతో ఫ్రాడ్ జరిగింది. కస్టమర్ ఇక మనం మామూలుగా ర్యాపిడో కస్టమర్ కేర్ ఇస్తే ఏం చెప్తారు, మీరే కలెక్ట్ చేసుకోవాలి సార్, మీ తప్పేది అని చెప్తారు. ఎగ్జాక్ట్గా నా తప్పే అనుకోండి. అదే కస్టమర్ ఏమన్నా మర్చిపోతే మన నెంబర్లు ఇస్తారు, మన కాంటాక్ట్ నెంబర్లు ఇస్తారు. దాని గురించి ఎంతోసార్లు మాట్లాడినా ఆ కస్టమర్ దగ్గర నుంచి లేదు సపోర్టింగ్. కస్టమర్స్ మన పార్ట్నర్ అంటారు కదా, అక్కడ నుంచి సపోర్టింగ్ లేదు, ఏం లేదు. ఇట్లనే మనం ఏమైనా మర్చిపోవాలి, కానీ కస్టమర్ ఏమైనా మర్చిపోతే మాత్రం మన ఫోన్ నెంబర్ ఇచ్చి మనకు ఐడీలు ఇస్తాడు. నేను అది కస్టమర్కి ఐడి నెంబర్ ఇవ్వమన్నా ఇయ్యరు, అటు ఫోన్ నెంబర్ ఇవ్వమన్నా ఇయ్యరు. కాల్స్కి వస్తే మాట్లాడతారు. రికార్డింగ్ అయితే పెడతారు. చూడండి ఎట్లుంటుంది చూడండి వాళ్ళు. ఇది సంగతి. కాకపోతే ఈరోజు అయితే అర్నింగ్ అయిందన్న దగ్గర 1500 అయింది. 1500 1600 అయింది. అది కూడా ఎన్ని గంటలు, 5 6 7 8 9 10 11 అయింది. అంటే 6 గంటలలో 1500 కొట్టినాం. అది సంగతి. 6 గంటల్లో కూడా 1500 కొట్టినాం. ఇది ఈరోజు అర్నింగ్ అయితే. కాకపోతే చిన్న బుకింగ్లు ఇప్పుడు ఇందాక వచ్చింది. మా ఇంటికి వచ్చేసిన ఆల్మోస్ట్ ఒక 1-2 కిలోమీటర్స్ ఉన్నాయి. మళ్ళీ ఇంటికి వచ్చేది ఒక బుకింగ్ దొరికింది. ఇంకా 1 కిలోమీటర్ 168 రూపీస్ చూపించింది. 120 రూపీస్ అట్లా ఉంటే తీసుకోకపోతున్నాయి. 168 చూపించింది. ఎందుకు లేని చెప్పి మళ్ళీ 1 కిలోమీటర్ వెనక పోయి మళ్ళీ పికప్ చేసుకొని మళ్ళీ ఇంటి దగ్గర పక్కనే ఉంది, అక్కడ దింపేసిన. 168 రూపీస్ తీసుకొచ్చి దానివల్ల 1500 అయింది. 1600 వచ్చింది దగ్గర.
ఓలాలో మంచి బుకింగ్ వచ్చింది ఒకటి 5 కిలోమీటర్స్కి 256, మిగతాది దీంట్లో. ఇది ఈరోజు టర్నింగ్. ఇది దగ్గర 600 అయిందన్న. కాకపోతే జాగ్రత్త, పేమెంట్ కాగానే చూసుకోండి, నా అకౌంట్ పడే వరకు చూసుకోండి. ఎవరిని మాత్రం ఆడ అర్జెంట్గా పోతుంటాడు, పోనీయకండి కస్టమర్ని, అక్కడనే ఉండండి, లేకపోతే కట్ చేయకండి. ఇట్లయినా మనకే పడతారన్న, వాళ్ళైతే సపోర్ట్ చేయడు, కస్టమర్ కేర్ అయితే మనకు సపోర్ట్ చేయడు. బేకార్, మనం మిస్ అయినామంటే మన బుక్కనే, అంతే తప్ప ఇంకేం లేదు దాంట్లో. ఓకేనా? వీడియోలు వస్తాయి, లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్. బండు మాత్రం స్లోగా నడిపియండి. ఇంకా చెప్పండి, ఇంకా ఏదో అడుగుదాం అనుకున్నా. పొద్దున పూట ఉంటుందా అని ఒకసారి చిన్న డౌట్ ఉండేది నాకు, ఎందుకంటే మధ్యాహ్నం పూట అయితే ఉండదు. పొద్దున పూట ఎర్లీ మార్నింగ్ బాగుందా లేదా అనేది ప్లీజ్ కామెంట్లో మాత్రం పెట్టండి. కామెంట్ మాత్రం పెడతలేదు, లైక్లు పడతలేదు, ఎందుకు పడతలేదు ఏం తెలియదు, అర్థమవుతుంది నాకైతే. కంటెంట్ లేదేమనిపిస్తుంది, కానీ చూసాం, ట్రై చేసాం ఇందాకైతే. ఓకేనా? బాయ్.